మా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు రాజకీయంగా 40 సంవత్సరాల అనుభవంతో మరియు 6 సార్లు ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా గెలిచి ఈ యొక్క నియోజకవర్గమే కాక ఈ జిల్లాలోనే ఒక మంచి పేరు, గొప్ప పేరు కలిగిన దయాకర్రావు గారి పైన ఆమె చేసిన అవాకులు చవాకులు అంతా ఇంత కాదు. ఓ ఝాన్సీ రెడ్డి గారు, మా దయాకర్రావు గారి కాలి కోటికి కూడా మీరు సరిపోరు. మీకేదో అమెరికాలో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉండొచ్చు, అమెరికాలో కంపెనీ ఉండొచ్చు, ఏముండొచ్చు, కానీ మా దయాకర్రావు గారు జనాల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయే దేవుడు. ఏదో అనివార్య కారణాల వల్ల మీరు ఏడ్చి మీరు ఒక నియోజకవర్గ ప్రజలను ఏదో మభ్యపెట్టి ఏదో గెలిచిందని చెప్పి విర్రానికి మాట్లాడితే ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి, నువ్వేంటిది, నీ చరిత్ర ఏంటిది, అమెరికాలో నువ్వు చేసిన వ్యాపారాలు ఏంటిది, ఇక్కడికి వచ్చి చేస్తున్నది ఏంటిది, అమెరికాలో చేసిన అరాచకాలను, నీ యొక్క కుటుంబ అరాచకాలను బయట పెడితే నువ్వు పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టావు, ఈ భారతదేశంలో కూడా ఉండవు. ఎందుకంటే నువ్వు ఏదో ఆడ మనిషి కానీ మేము గౌరవిస్తూ 15-16 ఏళ్ళు మా దయాకర్రావు గారు సార్, ఆమె మితిమీరి మాట్లాడుతున్నది, ఓవర్గా మాట్లాడుతున్నది, మీకు అనరాని మాటలు అంటుంది, మేము ఊరుకునే ప్రసక్తి లేదు, మేము విజృంభిస్తాం, ఆమెను పాలకుర్తి పొలమల నుంచి భారతదేశం నుంచి పరిణాదానిగా వదిలిపెట్టమని అంటే గాంధీనాయక్ గారు ఈ వేదిక పైన ఉన్న నాయకులందరికీ ఆగండి ఆగండి, వాళ్ళ ఆడవాళ్ళు చూద్దామని మా గౌరవ దయాకర్రావు గారు, దయాగుణం కలిగిన దయాకర్రావు గారు అంటే ఊరుకున్నాం తప్ప, కానీ మితిమీరి మసి చేస్తా పాలకుర్తిలో ఉండనియకుండా ఏదో పర్వతగిరి తోత నీ తాత తరం కాదు, నీ చేచమ్మ తరం కాదు, రాబోయే ఎన్నికల్లో నీ సత్తా ఏందో చూపించు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను నీ యొక్క కోడలి పరిపాలనను ఈసరిస్తున్నావు, నువ్వు మాటలు కోటలు దాటుతున్నావు, పాలకుర్తి పౌరుషాన్ని మేము కనుక ప్రదర్శిస్తే నువ్వు రేపదాటలేవు. ఇప్పటికైనా ఈ యొక్క మాటలను వెనక్కి తీసుకొని ముక్కు నేల రాసి మా యొక్క పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా దయాకర్రావు గారికి క్షమాపణ చెప్పే బయటికి రావాలి. లేకపోతే మేము విజృంభిస్తే న్యాయపరంగా మీ మీద ఏదైతే మేము కేసులు కానీ ఏదైనా చేయగలిగితే నువ్వు త్వరలో అమెరికా పోయేదాన్ని అవాకులు చవాకు పెంచకు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలో నీ అభ్యర్థులను గెలిపించుకో.